హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు నేను పల్లీ మసాలా మిర్చి బజ్జీ అయితే చేయబోతున్నానండి. కావలసిన ఐటమ్స్: జీలకర్ర, పల్లీలు, బేకింగ్ పౌడరు, మిర్చి బజ్జీ, లెమను, ఆనియన్ అండి. బజ్జీకి వేయడానికి సరిపోయేంత శనగపిండిని తీసుకోవాలి. మిర్చిని అయితే మధ్యలో కట్ చేసుకోవాలండి. ఇంతంత లావుగా ఉంటే బజ్జీలు చాలా పెద్దగా వచ్చేస్తాయి. మీకు 3 ముక్కలైనా కట్ చేసుకోవచ్చు వీళ్ళని బట్టి, లేదంటే 2 ముక్కలైనా కట్ చేసుకోండి. మసాలా ప్రిపేర్ చేసుకోవాలి కదండి. ఆనియన్స్ అయితే ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి. శనగపిండిలోనైతే 2 స్పూన్లు ఆయిల్ మరిగించుకొని వేసుకోవాలండి. ఇప్పుడు వేసుకుందాం. ఇలా వేయడం వల్ల బాగా గుల్లగా వస్తాయండి బజ్జీ, క్రిస్పీగా ఉంటుంది. మొత్తం పిండి అంతటికి కలిపేటట్టుగా కలుపుకోండి. మొత్తం పిండి అంతా కలవాలి. ఇలా కలుపుకొని ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ వదిలేసుకోవాలండి. కొంచెం అప్పడాల కారం వేసుకోవాలండి. కారం కొంచెం వేసుకోవాలి. మీ కారాన్ని తగ్గట్టుకు మీరు వేసుకోండి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. మొత్తం పిండి అంతటిని మంచిగా కలిపేసుకోవాలండి. కారం ఉప్పు మొత్తం కలిసిపోతే బాగా కలుస్తుంది అన్నమాట. పిండి అంతటిని బాగా కలిపేసుకోండి. ఇప్పుడు వాటర్ వేసుకొని కొంచెం కొంచెం కలుపుకోవాలండి. వాటర్ని పిండిలో కలుపుకుందాం. పిండి అయితే చిక్కగా ఉండాలండి, పలచని చేయకూడదు. కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోండి. ఇదిగోండి, ఇంత చిక్కగా ఉండాలండి పిండి, పలచగా మాత్రం చేయకూడదు. బజ్జీ వేసుకుంటే మనకి పిండి పట్టేటట్టు ఉండాలండి మిరపకాయకి. నా ఛానల్ అయితే కొత్త ఛానల్ అండి. ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళు అయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు లైక్లు చేయండి, కామెంట్స్ పెట్టండి. నా ఛానల్ని అయితే సపోర్ట్ ఇవ్వండి. పల్లీలని అయితే దోరగా వేయించుకున్నానండి. ఇప్పుడైతే జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకొని చాలా కచ్చపచ్చగా ఉండాలండి. జస్ట్ అలా పట్టి అలాగా ఆపేయాలి. మిక్సీ పట్టుకోండి బరగ్గా. సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్లో ఇప్పుడు పల్లి జీలకర్ర పొడి అయితే వేసుకోవాలండి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. కొంచెం గరం మసాలా వేసుకోవాలండి. లెమన్ వేసుకోవాలి. మొత్తం కలిపేసుకోండి. చాలా బాగుంటుందండి మసాలా. మిర్చిలో పెడితే చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ఈ స్టైల్లో ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. ఇలాగా ఒత్తిని కూడా ప్రిపేర్ చేసుకొని తినొచ్చండి. పిల్లలకి ఇలాగే పెడుతుంటాను నేను. కళాయిలో ఆయిల్ పోసుకున్నానండి, హీట్ ఎక్కుతుంది. మిర్చి అయితే ఇలా కోసుకున్నానండి. ఇలా కట్ చేసుకోవాలి. మిరపకాయ బజ్జీ అయితే వేసుకుందామండి. మొత్తం అన్నీ అలాగే వేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. తిరగేసుకోవాలి. ఇలా క్రిస్పీగా వేయించుకున్న తర్వాత తీసుకోవాలండి. మొత్తం అన్నీ ఇలాగే చేసుకుందాం. మిర్చి అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మసాలా పెట్టుకోవడానికి ఇలా కట్ చేసుకోవాలి సెంటర్లో. ఇప్పుడైతే మసాలా పెట్టుకుందామండి. ఇదిగోండి, ఇలా పెట్టుకోవాలి మసాలా. చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ మసాలా. మిర్చిలో తింటుంటే పల్లి అది తగులుతుంది నోటికి, చాలా కమ్మగా ఉంటుంది టేస్ట్. అన్ని మిర్చికి ఇలాగే మసాలా ప్రిపేర్ చేసుకొని పెట్టేసుకోండి. ఎంతో టేస్ట్గా ఉండే పల్లీ మసాలా మిర్చి బజ్జీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్ట్గా, చాలా కమ్మగా, చాలా క్రిస్పీగా ఉంటుందండి. నేను చెప్పిన టిప్స్తో నేను ఎలా చేసాను అలా చెయ్యండి. టేస్ట్ అయితే
బండి మీద అమ్ముకున్న బజ్జీ కూడా పనికిరాదండి, అంత టేస్ట్గా అంత కమ్మగా ఉంటుంది. నా ఛానల్ అయితే కొత్త ఛానల్ అండి. నా ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి. సపోర్ట్ ఇచ్చి నన్ను ముందుకు తీసుకెళ్తా ఉంటే నేను మంచి మంచి వీడియోస్ అని పెట్టగలుగుతానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.